రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వైసీపీ నేత ఎస్సీ ఎస్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పాలకింది రవి ఓటర్లను కోరారు. నెల్లూరు రూరల్ ఎల్లంటి హరిజనవాడలో వైఎస్ఆర్సీపీ నేతలు వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు దేవసేనమ్మ, క్రాంతి, రోజారాణి, ఉషారాణి, నాగభూషణమ్మ, సునీతమ్మ, మెలంగి తదితరులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎంపీగా విజయసాయిరెడ్డిని, రూరల్ ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్ని ఒక పంచాయతీకి మించి ఇంకో పంచాయతీ, ఇంకో పంచాయతీకి మించి ఇంకో పంచాయతీ, ప్రతి పంచాయతీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మా ఓటు అని అన్నారు. ఇంతకన్నా శుభపరిణామం ఇంకోటి లేదని చెప్పి అంటున్నా. అలాగే ఈరోజు మేము ఈ యొక్క ఎల్లంటికి అరిచిన వాళ్ళకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ప్రతి అక్క చెల్లి చెప్పడం జరిగింది, అయ్యా మేము వేసేది జగనన్నకే మా ఓటు, ఆదాలన్నకే మా ఓటు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నం పెట్టారు, అన్నం పెట్టే చేయిని నరికేటటువంటి తత్వం మా ఎస్సీ ఎస్టీలకు ఉండదని చెప్పి ఈ కాలనీలో చెప్పడం జరిగింది. అయితే ఒకే ఒక విషయం చెప్తున్నా, ఈ కాలనీకి శ్రీధరన్నా నీకే చెప్తున్నా, ఈ కాలనీలో ఎన్నో సంవత్సరాల నుండి మా బిడ్డలు, మా హరిజనులు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పని అడిగితే ఒక్క కమ్యూనిటీ హాల్ను కూడా నువ్వు ఈలైనటువంటిది దౌర్భాగ్య స్థితిలోకి మమ్మల్ని తీసుకొచ్చావు. అదే ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 9 నెలల క్రితం ఈ యొక్క నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత, ఈ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడమే కాకుండా మా యొక్క అరిజనవాడ, ఈ కొత్త ఎల్లంటి అరిజనవాడలో కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఘనత. ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఎంత ఉపయోగమో తెలుసా? మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు, మా హరిజన బిడ్డలు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఫంక్షన్లు శుభకార్యాలు చేసుకోవాలన్నా, ఏ కళ్యాణ మండపంకి వెళ్ళాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటిది ఈ కమ్యూనిటీ హాల్లో ఉచితంగా మా బిడ్డలు వివాహం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నా. శ్రీధరన్నా, ఈ వివాహం చేసుకోవడానికి నిన్ను 4 సంవత్సరాల నుండి నిన్ను అడిగితే పట్టించుకోకుండా మేమంటే అంత చిన్న చూపా నీకు? అలాగే చెప్తున్నా శ్రీధరన్న, ఈరోజు నువ్వు చేసేటటువంటి నికృష్టమైనటువంటి చేష్టాలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి ఉన్నారు. నువ్వు వెళ్ళిపోతే, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతే నీ వెనకనే ప్రతి పంచాయతీలో ఉన్న ప్రజలందరూ వస్తారనుకుంటున్నావా? సమస్యలే. నీ వెనకున్నటువంటి వారు ఎవరంటే నీ యొక్క ధనాన్ని ఆశించిన వారు ఉన్నారు. నిజమైన కార్యకర్త, నిజమైన నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుకున్నారన్నా. ఈరోజు ప్రతి గడప తట్టా, ప్రతి ఇంటికి వెళ్ళా, ప్రతి అక్క చెల్లిని అడిగా, ప్రతి అవతాతను అడిగా, ప్రతి ఏ నోట పట్టినా ఆదాలన్నకే మా ఓటు. మోసం చేసి వెళ్ళిపోయాడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎట్టొచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతున్నా. నీవు ఇచ్చావు చూడు, 1-2 సార్లు తిరిగారు చూడండి. తెలుగుదేశం పాంప్లెట్ తీసుకొచ్చి ఆ పాంప్లెట్ ఎక్కడుందో తెలుసా? అదిగో చెత్త కుప్పలో ఉంది. ఇంతకన్నా ఏం కావాలన్నా నువ్వు ఓటమి పాలు చెందడానికి? కాబట్టి నీ మీద ఇంకొక అపవాదం ఉంది. అపవాదం ఏందో తెలుసా? దోచి పెట్టేవాడు కావాలా, పంచి పెట్టేవాడు కావాలా అని ఈరోజు అడుగుతున్నారు. దోచి పెట్టేవాడు కావాలా, పంచి పెట్టేవాడు కావాలా? ఇందులో దోచి పెట్టేవాడు ఎవడో తెలుసా? నువ్వేనన్నా. పంచి పెట్టేవాడు ఎవరో తెలుసా? ఆదాలన్న. నిదర్శనం ఏందో తెలుసా? 9 నెలల క్రితం 150 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మొత్తం సిమెంట్ మయం, కాలువల మయం, భవనాల మయం, స్కూళ్ళు మయం చేశారు. అదే నువ్వు ఏం చేసావన్నా? 4 సంవత్సరాల పరిపాలన ఉండి వచ్చిన డబ్బునంతా కూడా నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ తమ్ముడు దాచిపెట్టుకోవడం, దోచిందంతా కూడా దాచిపెట్టుకోవడమే. కాబట్టి రానున్న ఎన్నికల్లో నీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రూరల్ ప్రజలు. ముఖ్యంగా చెప్తున్నా, కొత్త ఎల్లంటిలో ప్రజలు కాసుకో, సిద్ధమేమంటున్నారు. ఎందుకు సిద్ధమంటున్నారు? ఎందుకు? నిన్ను ఓడించేదా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.